క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఆధ్యాత్మిక సున్నితత్వాన్ని కాపాడుకోవటము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని దృష్టిలో పాపము ఒక తీవ్రమైన సమస్య. ఆయన ఎప్పుడు దానిని పట్టించుకోడు లేదా తేలికగా తీసుకోడు. క్రైస్తవులను పాపం యొక్క దారుణమైన స్థితిలో మళ్లించడానికి సాతాను కోరుకుంటాడు. మీరు పాపము గురించి దుఃఖించడం మానేసి దానిని ఆస్వాదించడం ప్రారంభించాలని అతను కోరుకుంటాడు. అసాధ్యమా? ఒకప్పుడు అలా భావించిన చాలామంది దాని శక్తికి బలైపోయారు. ఇది సాధారణంగా ఒకేసారి జరగదు. నిజానికి ఈ ప్రక్రియ నెమ్మదిగా మరియు సూక్ష్మంగా ఉంటుంది. దాదాపుగా కనిపించదు, కానీ ఫలితాలు ఎల్లప్పుడూ విషాదకరంగా ఉంటాయి. పాపం వల్ల కలిగే ప్రమాదాల పట్ల మీరు ఎలా అప్రమత్తంగా ఉండి రాజీ పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు? మొదట మీ పాపం గురించి తెలుసుకోండి. దావీదు ఇలా అంటున్నాడు, కీర్తన 51వ అధ్యాయం 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది. యెషయా ఇలా అంటున్నాడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో, అయ్యో నేను నశించి తిని, ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, మరియు నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసిస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు యేసు మోకాల ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు తనను తాను పాపులలో నేను ప్రధానుడును అంటున్నాడు. ఆ వ్యక్తులు తమ సొంత పాపం గురించి ఒక సాధారణ అవగాహనను పంచుకున్నారు, మరియు అది వారిని క్షమాపణ మరియు శుద్ధి కోసము దేవుని వైపు నడిపించింది. రెండవది, సిలువ యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి. మీ జీవితంలో పాపం యొక్క నమూనా అభివృద్ధి చెందడానికి మీరు అనుమతిస్తే, దాని బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించడానికి క్రీస్తు చెల్లించిన అపారమైన ధరను మీరు మరిచిపోయారు. మూడవదిగా, పాపము ఇతరులపై చూపే ప్రభావాన్ని గ్రహించండి. కీర్తనకర్త ఇలా అంటున్నాడు, 119వ కీర్తన 136వ వచనంలో, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. యేసు యెరూషలేమును గురించి దుఃఖిస్తూ, ఓ యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, తన దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లు నేను నీ పిల్లలను ఎన్నిసార్లు చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు ఇష్టపడలేదు. పాపానికి బానిసలైన వారి కోసము మీ హృదయము బాధపడాలి. చివరగా, పాపము పట్ల మీ సున్నితత్వాన్ని అడ్డుకునే దేనినైనా తొలగించండి. ఉద్దేశపూర్వకంగా పాపం చేయడము, దేవుని క్షమాపణను తిరస్కరించడము, గర్వంగా ఉండడము, దేవుని కృపను లేదా పాపాన్ని తేలికగా తీసుకోవడం వంటివి. ఈ విషయాల ద్వారా మీ ఆధ్యాత్మిక ఇంద్రియాలు త్వరగా మందగిస్తాయి మరియు సాతాను మిమ్మల్ని గొప్ప పాపంలోకి నడిపించే అవకాశాన్ని ఇస్తాయి. ప్రియ స్నేహితులారా, మీ వ్యక్తిగత ప్రార్థన కోసము నేను సూచనలు ఇస్తున్నాను. దయచేసి గుర్తుంచుకోండి. మొదటిగా, మీ పాపం గురించి దుఃఖిస్తున్న మీకు ఆయన ఓదార్పు మరియు ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. రెండవదిగా, పాపం యొక్క భయంకరత్వానికి మీ సున్నితత్వాన్ని తగ్గించే దేని నుండి అయినా మీ హృదయాన్ని కాపాడమని ఆయనను అడగండి. దేవుడు మీకు దీవించును గాక. ఆమేన్.